ఏది ఏమైనప్పటికీ విద్యార్థులే బలవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయేంత వరకు తల్లిదండ్రులు గుబులు రేగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. హాస్టళ్లలో వసతులు సరిగా లేకపోవడం కొన్ని అంశాలు దాని మీద ప్రభావం చూపిస్తుంటే, మరికొన్ని మాత్రం విద్యార్థులు చదవలేక మరికొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లలు కూడా ఎట్లా చదువుతున్నారన్నటువంటి పర్యవేక్షణ తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ తల్లిదండ్రులు అలాగే యాజమాన్యం కూడా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులు ఏ విధంగా చనిపోతున్నారన్నటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు కొంత ఉద్రిక్తంగా తెలుస్తున్నప్పటికీ, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే హనుమకొండలోని నయీం నగర్ లోని ఎస్ఆర్ కాలేజీలో కూడా మిట్టపల్లి శివాని అనేటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నయీం నగర్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ హాస్టల్లో మనం దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఎస్ఆర్ హాస్టల్ ఉంటుంది. అటు ముందుకు వెళ్తే మాత్రం ఎస్ఆర్ కాలేజ్ ఉంటుంది. అది కో ఎడ్యుకేషన్ గా ఉంటుంది. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ హాస్టల్లోకి వెళ్లి చదువుకుంటారు. స్టడీ అవర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ తరగతులు మాత్రం ఇక్కడే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి శివాని చనిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికే బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అసలు విద్యార్థులు ప్రెషర్ కి ఎక్కువ లోనైపోయి చనిపోయారా, లేకపోతే హాస్టల్లో ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా, లేకపోతే మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తిందా, అసలు ఏ విధంగా చనిపోయారన్నటువంటి కోణంలో ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎస్ఆర్ హాస్టల్ దగ్గర ఉన్నాము. గర్ల్స్ హాస్టల్ దగ్గర ఒకసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? ఇప్పటికే పోలీసులు కూడా ఉదయం నుండి కూడా ఇక్కడ పహారా కాస్తున్నటువంటి నేపథ్యం. ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి మాత్రం ఎంజీఎం మార్చురీ దగ్గర ఉంచారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను క్లీన్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందన్నటువంటి ఒక అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక అనుమానాస్పద మృతిగా కూడా కొంత అభివర్ణిస్తున్న నేపథ్యం. ప్రస్తుతానికి ఏం జరిగింది తల్లిదండ్రులు మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. విద్యార్థి సంఘాలు కూడా ఉదయం వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో వారి తల్లిదండ్రులు అలాగే ఆ స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఈ లోపల ఉంటుంది. మధ్య కూడా కుటుంబ సభ్యులు, మహిళలు, తల్లిదండ్రులు అలాగే అమ్మమ్మ నాన్నమ్మ కూడా అందరూ ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వాళ్ళని మాత్రం ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. విద్యార్థి సంఘాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పారో వాళ్ళు ఇంకా ఆందోళన చేసి వెళ్లిపోయినట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి డెడ్ బాడీ మాత్రం మార్చి ఎంజీఎం దగ్గర ఉన్నది. దీనిపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆ సూసైడ్ లెటర్ కూడా దొరికినటువంటి నేపథ్యంలో అది ఆ సూసైడ్ లెటర్ ఇక్కడ శివాని రాసిందేనా లేదా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ తను ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి ఇక్కడ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది. కానీ ఆ థర్డ్ ఫ్లోర్ లో బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? వాళ్ళ బంధువులు కూడా ఏడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంటి పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమకొండ నయీం నగర్లోని ఎస్ఆర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని మిట్టపల్లి శివాని అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ ఇక్కడ యాజమాన్యం చెప్తుంది. కానీ ఇక్కడ బంధువులు మాత్రం ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతి చెందినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు కూడా ఎస్ఆర్ కాలేజీకి చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళ తండ్రి కుమార్ను లోపల తీసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ బంధువులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఎస్ఆర్ కాలేజీలకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆవేదన అరణ్య రోదనగా మారుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? శివాని ఆత్మహత్య చేసుకుందా లేకుంటే అనుమానాస్పద మృతి ఏం జరిగింది? ఎందుకంటే తమకు తెలియకుండా ఇక్కడ మార్చురీకి ఎలా తరలిస్తారంటూ కూడా ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళ బంధువులతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు శివాని మృతి చెందడం పట్ల తాను ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతానికి ఏం జరిగింది అనేది వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ తల్లి ఇక్కడే ఉంది. ఆమెతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? మీకు ఏమైనా సమాచారం అందిందా? శివాని చనిపోవడం మీద మీకు ఏమైనా సమాచారం తెలిసిందా? మా ఆయనకు ఫోన్ చేసిరు సారు. మా ఆయనకు ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నది అని అన్నారు సారు. అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు ఓకే కానీ మేము హాస్పిటల్కి తీసుకుపోతున్నాం అన్నారు సార్. అన్న తర్వాత సరే మీరు తీసుకోండి మేము వస్తున్నాం అంటే మీరు ఇమ్మీడియట్గా రాలే, మేము ఇమ్మీడియట్గా వస్తాం అని అన్నాం సార్. మేము ఆల్రెడీ తీసుకుపోతున్నాం తీసుకుపోయినాం అని అన్నారు. మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ చేసి ఆధార్ కార్డు మీ అమ్మాయిది పెట్టండి అన్నారు. అంటే మన అమ్మాయి కొంచెం మంచిగా ఉండవచ్చు
హాస్పిటల్లో ఏం ప్రాబ్లం ఉన్నదో మరి ఆధార్ లేని తీసుకొని అంటారు కావచ్చు అని ఆధార్ పెట్టినాం. ఆధార్ పెడితే మాకు అమ్మాయి మంచిగానే ఉన్నది కావచ్చు, మాట్లాడుతుంది కావచ్చు. ఇట్లా అంటే హాస్టల్ స్నానం చేసే గది అక్కడనే. ఇప్పుడు ఈ పైన కాలేజీల పైన 3rd ఫ్లోర్లో అమ్మాయి వేసుకుందంట సారు. మేము అక్కడని మాకు తెలియదు. హాస్టల్ ఇది ఇక్కడ దగ్గర వేసుకుంటే ఎవరన్నా వెంటనే చూడవచ్చు, మా అమ్మాయి బాగానే ఉందేమో, వెంటనే మరి హాస్పిటల్కి తీసుకోవచ్చు శ్వాస ఆడకపోతే అని అనుకున్నాం సార్. ఆధార్ కార్డు అడిగిన వాళ్ళే మళ్ళీ 10 నిమిషాలు అయింది, ఫోన్ వస్తలేదు. మేము ఇక మాకు మంచిర్యాల నుండి ట్రైన్కు రావాలంటే 3 hours పడుతుంది, బస్కు రావాలంటే 5-6 hours పడుతుంది. మా బావకు ఫోన్ చేసినాం, కారు ఉంటే మరి ఐష్ ఇట్లా సూసైడ్ చేసుకుందట, హాస్పిటల్ జాయిన్ చేసిరట. ఇప్పుడు మరి ఓకే అని అంటాండ్రు. మనం వెంటనే పోవాలని అన్న వాళ్ళు మా బావ కారు వేరేటోళ్ళకి ఇచ్చేసిండు. ఆ కారు వచ్చేదాకా ఆయన గంట అయింది సారు, గంట అవుతుంది. మాకు భయం అవుతుంది. మరి ఆధారు చనిపోయిందన్న విషయం తెలియదు మీకు? చెప్తలేరు. రండి ఇమ్మీడియట్ గా రండి, మీ హాస్పిటల్ తీసుకుపోయినా బాగానే ఉందని. మళ్ళీ ఒక మేడం ఫోన్ చేసింది, ముందుగా మా అమ్మ ఎట్లుంది చెప్పండి మేడం అని అంటే, బాగానే ఉందమ్మా మీరు రాండి అన్నారు. అంటే మరి రావడానికి లేట్ అవుతుంది మేడం, మేము కారు మాట్లాడుకొని వస్తున్నాం అంటే సరే రాండి అన్నారు. ఏం చెప్పలే పెట్టేసిరు. ఇక్కడికి వచ్చినాక పొద్దున 4 గంటలకు నుండి ఎవరో పక్క అమ్మాయి, మా ఇంటి ముంగట అమ్మాయి 4 గంటలకు చూస్తే కనవాలేదట. అమ్మాయికి కనబడపోతే వీళ్ళు ఏమనుకున్నారంటే స్నానానికి వెళ్ళింది కావచ్చు అని అనుకున్నారట. అలా 6 అవుతుందట. 6 అయినా కానీ కనబడతలేదట. స్టడీ అవర్స్ కోసం అని వీళ్ళు పైకి ఎక్కడానికి ఎవరో అమ్మాయి పోయిందట. పోయేసరికి మా అమ్మాయి 8:00కో మరి 8:30కో ఊరేసుకొని అక్కడ ఉందట. ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళే అప్పుడు వీళ్ళు మాకు చెప్పారు, సార్ ఇప్పుడు అక్కడ వార్డెన్ ఉంటుంది, మా అమ్మాయికి రూమ్కి ఇటేటే, ఇప్పుడు కాలేజీకి కానీ బయటికి ఎంట్రీ కావడానికి అక్కడ వార్డెన్ లేడీ మేడం ఉంటుంది. లేడీ మేడం దాటే మా అమ్మాయి ఇప్పుడు బయటికి రావాలి. బయటికి వచ్చి కాలేజ్ పై 3వ అంతస్తు మీద పోయిందంటే అక్కడ వార్డెన్ లేకనే కదా అమ్మాయి పోయింది. ఆ అమ్మాయి వార్డెన్ ఉంటే అమ్మాయి ఇంత 4 గంటలకు నువ్వు స్నానాల గది ఇటున్నది, నువ్వు పైకి అటు సైడ్ ఎందుకు వెళ్తున్నావు, బయటకు వెళ్ళే అవసరం నీకేముందనేసి ఆ అమ్మాయిని క్వశ్చన్ వేసు మేడం ఉంటే. అక్కడ ఎవరు లేరు, నెగ్లెక్ట్ చేసి ఆమె ధైర్యం చేసి పైకి పోయింది సార్. మరి పైకి ఆమె ఒక్కటి పోయిందా, ఎవరన్నా తీసుకువేళ్ళా, ఏమైంది ఎట్లా అయింది తెలియదు. ఒకసారి అయితే ఆమె మా ఇంట్లోనే అటాచ్ బాత్రూమ్ సారు, ఇంట్లోనే నైటు బాత్రూమ్ వచ్చినా కానీ మమ్మీ నువ్వు తెలితోడు ఉండు, నన్ను చూసుకుంటుండు మమ్మీ అని అంటే, నీ తెలితోడు ఉన్న పోరా అంటాడు. నిలబడితేనే పోతుంది సారు. ఇంట్లో కూడా భయపడుతుంది. పోతే మా చెల్లె వాళ్ళ ఇంటి ముంగటనే పోతే వాళ్ళ ఇంటికే పోతుంది, మా ఇంటికి వస్తుంది. చదువులా డిల్లా క్లాస్ చదువు రాదు, చదువుకు భయపడి చనిపోయిందని అనుకుంటే చదువులో ఫస్టే సార్ 400. ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఇక్కడ అమ్మాయి కూడా సూసైడ్ లెటర్ ఒకటి రాసింది అని చెప్పి అంటున్నారు. మరి ఆ లెటరు చదివారా మీరు? లెటరు మా అమ్మాయి ఇంగ్లీష్లోనే రాస్తుంది సార్. ఏది కానీ ఇంగ్లీష్లోనే రాస్తుంది. ఫస్ట్ నుండి ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఆమెకు రాదు సారు. తెలుగులో చనిపోయే ముంగట ఇప్పుడు చెయ్యి అనేది వణుకుతుంది. ఆమె చనిపోతాను ముందుగాలంటే చెయ్యి వణుకుతే కొంచెం అది వంకరనన్న పోవచ్చు, ఎట్లన్నా పోవచ్చు. కామలు పోలీస్ స్టాఫ్లకి ఇవన్నీ పెట్టి గంత నీట్గా చనిపోయే ముంగట ఎవరన్నా రాస్తారా? ఆమె రైటింగ్ కాదు సార్ అది. ఆమె ఏది రాయి ఇంగ్లీష్లోనే రాస్తుంది, తెలుగు రాదు ఆమెకు. నా తెలుగులో డిల్లనే సార్. ఆమె ఇంగ్లీష్ రాస్తుంది. మా ఇంటి ముంగట ఒక 10 members 12 మంది ఉంటారు సార్. వాళ్ళకి ఏది రాకుండా కానీ ఈమెనే మా ఇంట్లో డోర్లకు మొత్తం చాక్ పీస్ తోటి రాసుకుంటా చెప్తుంది, టీచర్ లెక్క ఈమె అందరికి చెప్తారు సారు. ఏ డౌట్ ఉన్నా ఈమెనే అడుగుతారు. చదువులో మస్తు చదువుతారు సారు. మరి ఇట్లా మస్తు చదువుతున్నారంటే ఇలా మీరు లెటర్ ఫాల్స్ అని చెప్పి అంటున్నారు. కానీ ఇంత నేను ఫస్ట్ ఇయర్లోనే నాకు చదవడం ఇంట్రెస్ట్ లేదని చెప్పి దాంట్లో అంటే ఎట్లాగో ఆమె మీరు చెప్తున్నట్టు ఆమె కాదని అనుకుందాం. కానీ అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే మాకు చదువు ఇబ్బందిగా ఉంది, చెల్లి నువ్వన్నా మంచిగా చదువుకో అని చెప్పి అంటున్నారు. అసలు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలమ్మా మీకు? అసలు నాకు ఒక ఇద్దరు అమ్మాయిలు సారు. ఈమె పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి మంచిగానే చదువుకుంటారు సార్. చదువు విషయంలో మేము ఫస్ట్ ఈమెకు పాలిటెక్నిక్ రాస్తావా బిడ్డ అంటే రాసింది సారు. రాష్ట్రంలో 16,000 వచ్చినాయి సారు. 16,000 వస్తే మమ్మీ నాకు 16,000 వచ్చినాయి, నాకు నేను ఏడ రాసినా నాకు ఫ్రీ సీట్ వస్తుంది మమ్మీ. ఫ్రీ సీట్ అంటే నువ్వు ఫ్రీ సీట్ వస్తే చదువుతా అంటున్నావు, అట్లా చదువు. మరి సిరిసిరి నన్ను లేస్తాంట, మరి ఇంటి ముంగట నువ్వు మరి ఆమెతోడు పోతావు అంటే, మమ్మీ అక్కడ ఫ్రీ సీట్ వస్తే అక్కడ ఎట్లుంటుందో నేను సిరిసిరితో చదువుతాను మమ్మీ. మరి డబ్బుల విషయంలో మీకు నన్ను చదివిస్తారా అంటే, మీకన్నా ఎక్కువ నా బిడ్డ, నేను మిషన్ కుడతా సారు. మా ఆయన ఈనాడు ఏజెన్సీ, మా ఆయన చిన్న జీతం, ఇద్దరు ఆడపిల్లలు. ప్రతిదానికి మనం మొగోళ్ళని అడుగుతామా? అడగలేం కదా అని చెప్పి నేను కూడా మిషన్ కుట్టి పిల్లలకి ఏదంటే అది
నేను కొనిస్తా, నేను చదివిస్తా బిడ్డ, నువ్వు ఏడ చదువుకుంటా అంటే నానే చదివిస్తా, పైసల కారణం అయితే వెనుక పోం బిడ్డ అని నేను అన్న. వాళ్ళ బాబాయ్ కూడా యుఎస్లో ఉంటాడు. పైసల విషయంలో కూడా నీకేమన్నా కావాలంటే నన్ను అడుగురా శివాని, మమ్మీ డాడీ అడగరు కానీ నీకేమైనా కావాలంటే కూడా నేను ఇస్తా అంటున్నాడు. అంటే సరే బాబాయ్ అవసరం ఉంటే చెప్తా కానీ అవసరం లేదు నేను అడగాను. ఆమె కూడా అన్నది సారు అడ్మిషన్కు 6,500 అయితే 500 సార్కు రాసినందుకట 6,000 అట. స్పెల్లింగ్ మిస్టేక్ ఏదన్నా అయితే మమ్మీ బాబాయ్ యూఎస్ పోయేటప్పుడు ఇబ్బంది అయింది, నీకు ఇంగ్లీష్ రాదు కదా మమ్మీ నేను రాస్తా అని ఆమెనే ఫామ్ నింపింది, రాసింది సారు. మళ్ళా వచ్చేటప్పుడు కూడా అయితే మా అమ్మాయికును ఈ అమ్మాయికి పక్కకే బెడ్ కావాలని మేము అన్నాం సారు. పక్కన ఉన్న అమ్మాయి మీ ఊరికి సంబంధించిన మా ఇంటి ముంగట్నే అయితే పక్క బెడ్ కావాలి అని అంటే వీళ్ళు అన్నారు. అంటే 50% పే చేస్తే మీకు నచ్చిన బెడ్ పక్కకి ఇట్లా ఇస్తాం కానీ మీరు ఇష్టం వచ్చినప్పుడు అడిగి వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు ఇవ్వాలంటే మేము ఇవ్వము, 50% పే చేయండి పక్కకి ఇస్తామని అంటే అట్లా కూడా పే చేసినాం సార్. మేము 50% పే చేసినాం. మరి ఇద్దరు పిల్లగాళ్ళు బెంగటి వెళ్తారు, అమ్మాయి బెంగటి వెళ్ళదు, ఏడున్న చదువు అనేది మంచిగా చదువుకోవాలి అని 50% పే చేసినాం. మా అమ్మాయికి మాత్రం ఇద్దరు పక్కకి ఇవ్వండి సార్. వాళ్ళకు ఒక్కతే అమ్మాయి, ఆమె బెంగటి వెళ్ళద్దు, మా అమ్మాయి బెంగటి వెళ్ళద్దు, పక్కకి ఇవ్వన్న వాళ్ళు పక్కకి ఇచ్చిరు సారు. జాయిన్ చేసేటప్పుడు ఫీజు కట్టేటప్పుడు కూడా అడిగినాం, ఐషు మరి ఫీజు కడతానవరా, మరి నీకు ఓకే కదరా ఇష్టమేనా అంటే మమ్మీ నాకు ఇష్టమే అన్నది. ఫీజు 76,000 సార్ ఫీజు. హాస్టల్కు ఇంకా చాకలామకు అవి అనేది అవో 18,000 అట. మళ్ళా ఈమెకు మార్కులు మంచిగా వచ్చినాయి సారు, మార్కులు 493, 97 వచ్చినాయి సారు. వస్తే దానికి కూడా 7,500 వీళ్ళు తక్కువ చేస్తామన్నారు. సరే అన్న మీ ఇష్టం సారు అని అన్నాం. సరే అని వీళ్ళు అన్నారు, కట్టినాం. జాయిన్ అయింది నెల రోజులు ముంగట 20 రోజులు ముంగట డిమార్ట్ పోయింది సారు. ఆమె నచ్చిన బట్టలు కొనుక్కున్నది. అందరు అనుడే వాళ్ళ ఫ్రెండ్స్, ఏంద్రా ఐషు అత్తగారింటికి పోదన్న వారా గిన్ని రోజుల ముందు నుండి చదువుకుంటాను అంటే నేను హాస్టల్కి ఎప్పుడెప్పుడు పోవాలని ఉన్నది నాకు, నేను హాస్టల్ పోయి మంచిగా చదువుకోవాలి, నేను మా మమ్మీని మిషన్ కుట్టనియ్యా, నేను జాబ్ చేస్తా అది అని ముందు 15 రోజులు 20 రోజుల నుండి అన్ని చదువుకున్నది సారు. డిమార్ట్ పోయింది, అన్ని బట్టలని అవ్వని ఇవని అన్ని కొనుక్కున్నది, మస్తు చదువుకున్నది సార్. ఇక్కడ చదువు రాకపోవడం వల్ల నేను చదువులేకపోయిన వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి అంటుంది, నా వాళ్ళతో అయితలేదు అన్నది కాదని మేము అనుకుంటున్నాం సార్. ఆమె తెలుగు రైటింగ్ అయితే మీకు తెలుస్తుంది కమ్మా, ఎట్లాగో ఇంటి దగ్గర రాస్తుంది కాబట్టి తెలుగు రైటింగ్ అయితే మీకు తెలుస్తుంది కదా. ఆమెది అంత నీట్గా ఆమె రాయదు, ఆమెకు తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే ఏదైనా రాస్తుంది మొత్తం. ఎవరితోడైనా చాటింగ్ వాళ్ళ పిన్నితోటి వాళ్ళ బాబాయ్ తోటి ఎవరితో చాటింగ్ చేసినా కానీ ఇంగ్లీష్లోనే చేస్తుంది సార్, ఆమెకు తెలుగు రాదు. మీకేమైతేమ్మా మా అక్క పిన్నినైతే వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్లనే అట్లా జరిగింది. కారణం ఏమనుకుంటున్నారు మీకు తెలిసి? ఒకరోజు మొన్న వచ్చింది సారు, మొన్న హోమ్ స్టిక్ అయినాక వచ్చింది. అంతకుముందు మధ్యలో జాయిన్ చేసిన తర్వాత వారం రోజులకు తీసుకుపోతాం, మమ్మీ వారం అవుతుంది కదా నాకు ఇక్కడ అంత వీళ్ళు బోర్డు మీద సీరియల్గా రాసుకుంటూ పోతారట సారు, చెప్పరట. దాని మీనింగ్ చెప్తలేరు, ఏం చెప్తలేరు మేడం, ఏం చెప్తలేరు మమ్మీ నాకు. టకటక రాసుకుంటూ పోతే ఎట్లా అర్థమవుతుంది మమ్మీ, ఇల్లంతా చదువు చక్కగా చెప్తలేరు వీళ్ళు నాకు అర్థం. మళ్ళీ ఫస్ట్ వరుసలనే కూర్చుంటుందట, ఈమెనే లేపుతాండ్రట. వాళ్ళు మీనింగ్ చెప్పారు, ఏం చెప్పారు, సార్లు వస్తారు టకటక రాస్తారు వెళ్తారు మేడం, వెళ్తారు మీనింగ్ చెప్పారు, ఏం చెప్పారు. నన్ను సడన్గా లేపి నన్ను క్వశ్చన్ ఆన్సర్ అడిగితే నేను ఎట్లా చెప్తాం మమ్మీ అని అన్నది. అంటే మా సారు నాకు కొత్త కదా సారు, ఇప్పుడు నేను తర్వాత నేర్చుకొని చెప్తాను, మంచిగా సమాధానం చెప్పాలి నాన్న, గురువులకు విలువ ఇవ్వాలంటే సరే మమ్మ అన్నది. నాకు అర్థమవుతలేదు సారు అని అంటే అర్థమవుతుంది అమ్మ అన్నారట. మళ్ళీ రోజు ఏమైంది కదా అంటే మధ్యలో ఇల్లు కార్డు పెడితే ఫోన్ చేస్తే ఇట్లనే అన్నది. అంటే నేను అన్నగా అంటే అర్థమవుతుంది బిడ్డ, సార్లు చెప్పేది మీకు నీ మంచిగా కదా అని అన్న వాళ్ళు మెల్లమెల్లగా అర్థమవుతుంది బిడ్డ అని నేను అన్న. అయితే మధ్యలో మేము తీసుకొస్తామంటే మా ఆయన వస్తే పంపించలేదు సార్, వీళ్ళు అస్సలు పంపలే. బెంగటిల్లినట్టున్నది సార్, కొంచెం అందట్లో మెదిలిన అమ్మాయి కదా బెంగటిల్లినట్టున్నది, పంపించాను సార్ అంటే మేము పంపించామమ్మా, ఇంకొక జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఏదైనా సీరియస్ అయితే మేము పంపిస్తాం అని మా ఆయన వచ్చినాక ఆమె మా డాడీ వచ్చినా పంపలేదు అనుకున్నదో ఎట్లా అనుకున్నదో బెంగటిల్లింది సార్. జ్వరం వచ్చిందట, ఈయన వచ్చినాక 2-3 రోజులకి జ్వరం వచ్చిన మీ పాపకు జ్వరం వచ్చింది, వాంతింగ్ చేసుకుంటాను, ఇమ్మీడియట్గా రావాలంటే మా ఆయన తీసుకొచ్చినాక 2-3 రోజులకి ఏమైంది ఇంకా పంపుతలేరు అంటే కొంచెం మంచిగా అయింది కదా అని పంపినాం సార్. పంపినాక 3-4 రోజులకేమో మళ్ళీ హోమ్ స్టిక్ వచ్చింది. హోమ్ స్టిక్ వస్తుంది కదా అమ్మ, వచ్చినాక ఎట్లా మీరు అమ్మాయి ఆడు ఉంటుంది కదా
అని అన్న వాళ్ళే మేము సరే ఐషు మళ్ళీ ఇంకా 3-4 రోజులు అయితే హోమ్ స్టిక్ వస్తుంది కదా, అప్పుడు వారం 15 రోజులు ఉందరు అని వాళ్ళే వచ్చింది సారు. వచ్చిన వాళ్ళే హోమ్ స్టిక్ వచ్చింది. వచ్చిన వాళ్ళే ఐషు మరి నువ్వు చదువు అర్థమవుతలేదు నీకు, మరి ఇట్లా సార్లు ఇట్లా అన్నారని అంటే కదా అంటే, మమ్మీ నాకు వాళ్ళు టకటక చెప్పుకుంటా పోతారు, ఆన్సర్ చెప్పమంటే నేను ఎట్లా చెప్తా మమ్మీ, నన్ను రోజు సారో మేడం లేవట్టి కొట్టిరట సారు. సడన్గా ఈవెన లేపి నువ్వు ఇంకెప్పుడు నేర్చుకుంటావు, ఇంకెప్పుడు నీకు వస్తుంది అని చెప్పి కొట్టిలాడ. అందట్లో కొట్టేసరికి నాకు ఇన్సల్ట్ అనిపించింది మమ్మీ, నేను చనిపోతా అనుకున్నా, నాకు చనిపోబుద్ధి అయింది మమ్మీ, నేను నైట్ అంతా ఏడ్చినా, నాకు బాధ అనిపించింది. అంటే అట్లా ఏడవద్దు బిడ్డ, సార్లు ఏదైనా నీ మంచిగా చెప్తారు అని సంధాయించిన సారు. ఇక మరి హోమ్ స్టిక్ 19 తారీఖు తీసుకుపోయాను, 28 తారీఖు తీసుకురావాల్సింది. అయితే ఆమన్నది అంటే మా మరిది యుఎస్కు 27కి వెళ్ళిండు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరం పోయినాం, వచ్చింది సెండ్ ఆఫ్ ఇచ్చింది. అలా బాబాయ్ కూడా చెప్పిండు చదువు విషయంలో నువ్వు ఏది కాకరా, నీకు ఏదైనా నేను జాబ్ ఇప్పిస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా అందరితో చెప్పుకున్నదట, చదువు నేను బాగా చదవాలన్నది ఏం లేదు, చదివితే మీరు చదువుకోండి, నేను బాగా చదవాలన్నది ఏం లేదు, నేను ఎట్లా చదివినా ఎట్లదైనా మా బాబాయ్కి సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది అమెరికాలో, నాకు ఏదో ఒక జాబ్ పెట్టిస్తాడు, నాకు చదువు విషయంలో ఏ భయం లేదు, ఏ టెన్షన్ లేదు అని అన్నదట ఫ్రెండ్స్ తోటి. అంటే దీన్ని బట్టి చూస్తే చదివే కొద్దిగా ప్రెషర్గా ఉన్నట్టు ఫీల్ అయినట్టే అనుకోవచ్చా? మరి చదువు మీద ప్రెజర్ ఎందుకుంటుంది సార్, ఆమెకు అన్నిట్లో పర్ఫెక్టేనా, చదవకుండా ఎట్లయినా అలా బాబాయ్ పెట్టిస్తారని ఉండే చదువు విషయంలో ఎట్లా చనిపోతుంది అని నేను అంటున్నా. చదువు విషయంలో చనిపోదు. నేనేమనుకుంటానంటే 28కి రావాల్సింది ఫస్ట్కి వచ్చింది కదా అమ్మాయి, ఫస్ట్ చివరలో కూర్చుంటుంది కదా, కూర్చుంటే నేనేమనుకుంటాను అంటే 28కి రావాల్సింది ఫస్ట్కి వచ్చింది. సబ్జెక్టులు అనేవి ఉంటాయి కొన్ని, సడన్గా ఏమైనా క్వశ్చన్ వేసే వరకు ఏ సార్ అన్నా ఏమన్నా అన్నాడో ఏమో, అందరు ముంగట మరి కొట్టిండ్లా తిట్టిండ్లా, మరి ఇట్లా లేట్ అయినా అని అన్నారో అందట్లా, అంటే ఆమెకు ఇన్సల్ట్ అయ్యి చనిపోయింది కావచ్చు అని నేను హరాస్మెంట్, మెంటల్గా హరాస్మెంట్ చేయడం వల్లనే అది అయిపోయింది. వాళ్ళే 28కి రావాల్సింది ఫస్ట్కి వచ్చింది కదా అమ్మాయి, మరి చదువు విషయంలో ఏమన్నా అన్నారేమో, నేను ఇంత మంచిగా చదివేదాన్ని వీళ్ళ ముంగట ఆన్సర్ నేను చెప్పలేకపోయినా, నాకు ఇంత మంచిగా చదివి నేను ఏం లాభం, వీళ్ళు నన్ను అందట్లకి ఇట్లా అన్నారు అనేసి ఆమె ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇట్లా చేసుకున్నదని అనుకుంటున్నాం సార్ మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఇలా నెగ్లెక్ట్ వార్డు మెంబరు ఆ మేడం అక్కడ ఉంటే ఈమె పైకి వెళ్ళకపోగా స్నానాలు చేసే గది పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయింది. వీళ్ళు నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది.